ఓకే ఫ్రెండ్స్, స్విమ్మింగ్ పూల్లో అమౌంట్ పెట్టి గంటకి 200 300 తీసుకునే బదులు ఇలాగా ఫ్రీగా న్యాచురల్ నుంచి వచ్చే వాటర్లో మంచిగా చేయాలి. అన్లిమిటెడ్ ఎంతైనా ఈత కొట్టవచ్చు. అన్లిమిటెడ్గా మనకి తాజా వాటరు, మనకి అమౌంట్ పొదుపు చేసుకోవడం చాలా మంచిది. ఇలా న్యాచురల్ వాటర్లో ఇంకా ఈ సమ్మర్ సీజన్లో ఇలా ఈ వాటర్లో కూడా చేయడం కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఆంధ్ర ఎలా ఉంటుందో వర్ష కూడా సేమ్ అలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వర్షాలు సేమ్ కాలువ ఆంధ్రలో గోదావరి నది ఎలా ఉంటుందో కన్నెల సిది కూడా అలా ఉంటుంది. ఆ రాష్ట్రం కూడా ఆంధ్ర కూడా మన తెలంగాణ మన సముద్రానికి ఆనుకొని ఎలా ఉంటుందో ఆంధ్ర, ఈ వర్ష కూడా సేమ్ అలానే ఈ వర్ష దీనికి మా సముద్రానికి ఆనుకొనే ఉంటుంది. ఇక మనకు అన్నది వాటర్ చాలా న్యాచురల్, కాకపోతే భాష ఒకటే కొంచెం వేరే ఉంటుంది అంతే. భాష ఒకటి ఎలా ఉంటుందంటే మనకి ఎగ్జాంపుల్ మన తెలంగాణలో లంబడోల భాష ఎలా ఉంటుంది, ఎస్టీ వాళ్ళ భాష ఎలా ఉంటుందో సేమ్ ఈ ఒడిశాల వాళ్ళ భాష కూడా సేమ్ అలా లంబడోల భాష లాగా ఉంటుంది. అర్థం కాదు, కాకపోతే హిందీ మాట్లాడతారు, మగవాళ్ళు అయితే హిందీ మాట్లాడతారు. కాకపోతే ఇలా చాలా ఈరోజు మాత్రం చాలా ఫ్రీగా ఉంది ఫ్రెండ్స్. ఇలా నీళ్ళ స్నానం చేస్తే చాలా న్యాచురల్గా తాజాగా ఉన్న వాటర్ ఎంత మంచిగా ఉన్నాయి అంటే కింద రూపేసి పిల్లేసినా కూడా తేట కనపడుతుంది. అలా అంత వాటరు ఒక్కొక్క రాయికి ఒక్కొక్క నీళ్ళకి తలుగుని వస్తుంటే ఒక్కొక్క చెట్టు నుంచి తలుగుతుంటే చల్లదనము వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చి ట్రై చేయండి. ఇక్కడ కాకపోయినా మన ఊర్లో ఎక్కడ కాలువలు ఉన్నా కూడా మన తెలంగాణలో లేవు. మన దురదృష్టం అది. ఉన్న కాడల్లో చాలామంది ఎంజాయ్ చేస్తుంటారు. నేను కూడా ఈ వర్షాలు ఎంజాయ్ చేస్తున్నాను. ఇండ్లలో ఉండకండి ఫ్రెండ్స్, మీరు బయటికి వచ్చి ఇలా ఎంజాయ్ చేయండి. చాలా లైఫ్ చాలా బాగుంటుంది. ఇలా ట్రావెలింగ్ చేయండి. మీకు కూడా మర్చిపోని ఎన్నో ఆనందాలు వయసులో ఉన్నప్పుడే తీర్చుకోవచ్చు. ఓకే మరి బాయ్.